మధ్యలో స్పీడ్ బ్రేకులు పడుతున్న హర్డిల్స్ దాటుతూ ఉరుకలు పెడుతుంది ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ పరుగు సాగేదే గానీ ఆగేది కాదన్నారు నాట్కాన్ 22 ఎడిషన్లో పాల్గొన్న రియల్ ఎస్టేట్ పయోనీర్స్. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు 3 రోజులు జరిగిన క్రెడై నాట్కాన్ 2024 కేవలం రియాలిటీ సెక్టర్లో జరుగుతున్న మార్పులపై చర్చకు మాత్రమే పరిమితం కాలేదు. దూరదృష్టి, అభివృద్ధి, సాంకేతికత, మరీ ముఖ్యంగా ఏఐ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీ వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఫ్యూచర్ లో వచ్చే మార్పులు వివరిస్తూ జరిగిన డిస్కషన్స్ ఈవెంట్ కే హైలైట్. ఇక రియల్ ఎస్టేట్ దిగ్గజాల ఉపన్యాసాలతో పాటు రియాలిటీ సెక్టర్ కు సంబంధించి కేంద్ర మంత్రుల సలహాలు, సినీ నటులు పంచుకున్న అనుభవాలు, ఆర్గనైజేషన్స్ మధ్య జరిగిన ఒప్పందాలతో ఎంతో అట్టహాసంగా సాగింది నాట్కాన్ 2024. ఈవెంట్ హైలైట్స్ తో పాటు హోస్టింగ్ సిటీ సిడ్నీ స్పెషాలిటీస్ గురించి రియల్ ఎస్టేట్ గురు ఛానల్ అండ్ పేపర్ ఎండి జాన్సన్ కొయ్యడ గారు ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న డీటెయిల్స్ ఏమిటో మనము ఒకసారి చూసేద్దాం. సిల్వర్ జూబ్లీ ఇయర్ సిడ్నీ వేదికగా నాట్కాన్ 22nd ఎడిషన్ తనకు ఎంతో స్పెషల్ అయిన 25th ఇయర్లో గుర్తుండిపోయేలా నాట్కాన్ లేటెస్ట్ ఎడిషన్ను డిజైన్ చేసి అంతే గ్రాండ్గా ఆర్గనైజ్ చేసింది క్రెడై. తమ సంస్కృతి సంప్రదాయాలతో ఈవెంట్కు హాజరైన డెలిగేట్స్ గెస్ట్లకు ఘన స్వాగతం పలికింది. సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన నాట్కాన్ 2024 ఈవెంట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ స్పీచ్లు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్, డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టర్కు చెందిన లీడర్స్, ఇన్వెస్టర్లు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, రియల్ ఎస్టేట్ సెక్టార్కు చెందిన దిగ్గజాల కీలక ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్స్, ఇన్నోవేటివ్ వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్ ఇలా 3 రోజులు జరిగింది ఈ వేడుక. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, రియాలిటీ రంగం అంటే దూరదృష్టి, అభివృద్ధి, సహాయ సహకారాలు కూడా. భవిష్యత్తులో నిర్మాణ రంగంలో ఎన్ని క్రియేటివ్ మార్పులు జరగనున్నాయో వాటిని అందిపుచ్చుకుని కస్టమర్లకు ఎలాంటి సర్వీసులు అందించాలనే విషయంపై చర్చలు జరిగాయి. ఇక మొదటి రోజు సదస్సు విషయానికొస్తే నాట్కాన్ 2024 ఓపెనింగ్ సెరమనీ ఎగ్జిబిషన్ హాల్ గ్రాండ్ ఓపెనింగ్తో ప్రారంభమైంది. ప్రపంచ రియాలిటీ రంగంలో భారత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ భవిష్యత్పై అవగాహన వచ్చేందుకు నాట్కాన్ 2024 ఈవెంట్ ఉపయోగపడుతుందన్నారు క్రెడై ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ. పాండమిక్ ప్రపంచగతిని మార్చేసిందని, కొత్త ఆలోచన విధానాలను, వ్యూహాలను మనం అడాప్ట్ చేసుకున్నామని, భారత్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, రెగ్యులేటరీ సంస్కరణల్లో కనీ విని ఎరుగని మార్పును చూశామన్నారాయన. ఈ మార్పులు మన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడని తత్వం వల్ల మన రియాలిటీ రంగం బెంచ్ మార్క్ సెట్ చేయడానికి దోహదం చేసిందన్నారు. So how integrated townships will need to be done, or how development needs to be looked at, given that India is going to be 65% urbanized by 2060. At the same point of time, existing cities like this one, where roads are passing over buildings, where buildings are built over roads, can also be an answer to densify urban utilization so that you're able to open up more green spaces for the people. మొదటి సెషన్లో ప్రముఖ ఆర్థికవేత్త నీల్కంఠ్ మిశ్రా అంతర్జాతీయ, అలాగే భారత స్థూల ఆర్థిక వ్యవస్థ ధోరణులపై తన అభిప్రాయాలు వెల్లడించారు. క్రెడై లీడర్స్ పాఠశాల పేరుతో జరిగిన రెండో సెషన్లో క్రెడై పూర్వ అధ్యక్షులు, చైర్మన్లు ప్రసంగించారు. అర్థవంతమైన ఉత్పాదక విధానాలతో వ్యాపారాన్ని మార్చుకోవడం ఎలా అనే టాపిక్పై జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రాజేంద్రన్ దండపాటి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్ ఎలా ఉండనుంది, ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలియజేస్తూ పవర్ఫుల్ కీనోట్స్ నుంచి డైనమిక్ డిస్కషన్స్ వరకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా సాగింది డే 1 షెడ్యూల్ అంతా. ఇక ఇండియాలోని వివిధ నగరాలకు చెందిన చాప్టర్ల నుంచి 1100 మందికి పైగా డెవలపర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. రెండో రోజు ఈవెంట్ కు
ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్. ఎంపవరింగ్ ఇండియా వికసిత భారత్ 2047 అంశంపై ప్రసంగించిన పీయూష్ ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. న్యూయార్క్, లండన్ పాత నగరాలు అని ఆ సిటీస్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఇండియా సహకారం తీసుకునే స్థాయికి మనం ఎదగాలని ఆకాంక్షించారు ఆయన. నిర్మాణ రంగానికి అవసరమయ్యే నిధుల కోసం ఆర్బీఐతో చర్చిస్తారని తెలిపారు. ఇక రీల్ టు రియల్ సెషన్ లో మాట్లాడిన విద్యా బాలన్ ఇంటి వెతుకులాట కష్టాలు చెప్పుకొచ్చారు. డ్రీమ్ హౌస్ కోరిక నెరవేర్చడంలో రియల్ ఎస్టేట్ సెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుందని విద్య అన్నారు. సిడ్నీలో జరిగిన నాట్కాన్ 2024 రెండో రోజు ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాలా విషయాలే ప్రస్తావించారు. క్రెడాయ్ 25 ఏళ్ల జర్నీ ఎక్సలెంట్. ఈ 25 ఏళ్లలో ఎన్నో విజయాలు, ఇంకెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని క్రెడాయ్ స్ట్రాంగ్గా నిలబడిందని సంస్థను అభినందించారాయన. సిడ్నీలో జరిగిన ఈ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉందన్న కేంద్ర మంత్రి 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న వికసిత భారత్ సాధనకు రియల్ ఎస్టేట్ రంగం వెన్నెముక లాంటిదని వ్యాఖ్యానించారు. Transition that CREDAI has seen even during these 25 years. I've had the privilege of being involved with your organization for several years, and I've seen that from the earlier set of leaders to your set, and now with the women and youth being so active, truly feel very gratified and would like to congratulate the entire leadership, the team working at CREDAI, and all of you distinguished members for the good work that you have done. స్మార్ట్ సిటీల నుండి స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన వరకు రియాలిటీ సెక్టార్ విస్తరించిందని, భారతదేశం మరింత బలంగా ఎదగడానికి, సాధికారత సాధించడానికి రియల్ ఎస్టేట్ రంగమే పునాది అన్నారు. ఉపాధి హామీలో, దేశ నిర్మాణంలోనూ రియల్ ఎస్టేట్ రంగం కీ రోల్ ప్లే చేస్తుందని, అదే సమయంలో మన దేశంలో నిర్మాణ రంగంలో ఇంకా పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారని, వాటి నుంచి బయటకొచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాలని, స్కిల్, టాలెంట్, మ్యాన్ పవర్, టెక్నాలజీ మన దగ్గర కావాల్సినంత అందుబాటులో ఉందని, వాటిని తెలివిగా వాడుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులకి సూచించారు. Let's have some more homegrown brands of all these products, and it's eminently doable. आज भारत में टेक्नोलॉजी, कैपेबिलिटीज, मैन पावर, स्किल्स, टैलेंट किसी की कमी नहीं है. पूरी दुनिया भारत की तरफ देख रही है. तो क्यों आपका कंस्ट्रक्शन इक्विपमेंट, आपके लाइटिंग इक्विपमेंट, आपके इलेक्ट्रॉनिक इक्विपमेंट, your multi-story car parking, lifts, why should all of these not be made in India? And I'm not saying assembled, made in India. And I would urge you to come up with a list of products, potential market size. I will become your ambassador to talk to industry leaders, to CII, FICCI, to all of them to start promoting the manufacture of these products in India. No harm taking collaborations from abroad. No harm even getting some technologies from abroad. 2010లో తాను ఇల్లు కొన్నానని, ఫుల్ ఫర్నిషింగ్ అవ్వడానికి 2 ఏళ్లు పడితే మరో 5 ఏళ్ల తర్వాత కానీ తాను కొన్న ఇంట్లోకి అడుగు పెట్టలేకపోయానని, కానీ రెరా వచ్చాక మొత్తం సీన్ మారిపోయిందని తన స్వీయానుభవాలని వెల్లడించారు. రెరా ఈ రంగంలోని మోసగాళ్లకు చెక్ పెట్టిందని, నిబద్ధత, నిజాయితీ గల డెవలపర్లు మాత్రమే మిగిలారని మెచ్చుకున్నారు. ఢిల్లీలో భారత మండపం, యశస్వి భూమి అనే 2 అతిపెద్ద వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయని చెప్పిన పీయూష్, దాదాపు 1,00,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో లగ్జరీ ఫెసిలిటీస్తో వీటిని నిర్మిస్తున్నామన్నారు. But when I bought my home in 2010 and it was ready, fully furnished by 12 end of 12, I could not enter into my own home for nearly 5 years or 6 years after that because it didn't have an occupation certificate. That was the level of uncertainty that buyers used to face. And I'm delighted that RERA has changed all of this. We now have a much more honest regime. And thankfully, with a lot of the unscrupulous developers, I believe, out of the system, now bankers are also getting more confidence in financing the sector.
రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను కూడా పీయూష్ గోయల్ ప్రస్తావించారు. ఈ ప్రాబ్లమ్స్ ను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఆయన. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలతో మాట్లాడతానని, రెరా చట్టం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచ్చిందని, జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల వాటా పరంగా ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్ గొప్ప పాత్ర పోషిస్తుందని మంత్రి మెచ్చుకున్నారు. ఈ పరిశ్రమలో దాదాపు 7 కోట్ల మంది కార్మికులున్నారని, వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ లాంటి సదుపాయాలు కల్పిస్తే భారతదేశంలో నిర్మాణ రంగం క్రెడిబిలిటీ పెరుగుతుందన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు సహా చాలా నగరాల్లో ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే నిర్మాణ పనులు కొనసాగుతుండటం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి పర్యావరణం దెబ్బతింటుందని పీయూష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి మనం కూడా యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా తరహాలో కన్స్ట్రక్షన్లో స్టీల్ వాడకాన్ని పెంచాలన్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని సూచించారు. దేశంలో కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకుని ఇలాంటి నిర్మాణాలు చేపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని సలహా ఇచ్చారు. 3-4 ఏళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ మేకింగ్కు డెవలపర్స్ ప్రపోజల్స్ తయారు చేసుకుని వస్తే తాము సహకరిస్తామని, రియాలిటీ సెక్టార్కు ఊరటనిచ్చే విధంగా డ్యూటీ రేట్స్ తగ్గించడానికి సిద్ధమన్నారు. మరోవైపు తన సొంతింటి కల ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు నటి విద్యాబాలన్. ఇప్పటి వరకు 25 ఇళ్లు వెదికామని, తన అభిరుచికి తగ్గ హౌస్ మాత్రం దొరకలేదని, దీంతో చేసేదేమీ లేక అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పారామ. నాట్కాన్ 2024 రీల్ టు రియల్ సెషన్లో మాట్లాడిన విద్య, టేస్ట్కు తగ్గ హౌస్ దొరకాలంటే అదృష్టం ఉండాలన్నారు. తల్లిదండ్రులతో సొంత ఇంట్లో పెరిగిన తాను పెళ్లైన తర్వాత ఇప్పటికీ రెంట్ హౌస్లోనే ఉంటున్నానని, అన్ని వసతులు ఉన్న ఇల్లు అస్సలు దొరకటం లేదన్నారు. ఒక్కో ఎడిషన్ ఒక్కో దేశంలో, అలా ఈసారి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం. మరి రియల్ ఎస్టేట్ సెక్టార్ కు సంబంధించిన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన సిడ్నీ నగరంలో మౌలిక సదుపాయాలు, కంగారుల దేశం రియల్ ఎస్టేట్ విధానాల గురించి మాట్లాడుకోకపోతే ఎలా? 2047 నాటికి ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ $10 ట్రిలియన్ మార్క్ ను టచ్ చేయడం గ్యారంటీ అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి మన నిర్మాణ రంగం ప్రపంచ స్థాయి పనితనాన్ని అందిపుచ్చుకోగలదా? భారీ టన్నెల్స్, విశాలమైన రోడ్లు, ఎత్తైన స్కై స్క్రేపర్స్, ఇలా అడుగడుగున ఆధునికత ప్రతిబింబించే సిడ్నీ నగరం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆస్ట్రేలియా ఆర్కిటెక్చర్ మన నేటివిటీకి సూట్ అవుతుందా? రోజు రోజుకు ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. కంప్లీట్ అయిన కొత్త ప్రాజెక్టులు వెంటనే సేల్ అయిపోతున్నాయే తప్ప ఇన్వెంటరీలు లేవంటున్నారు రియల్ ఎస్టేట్ డెవలపర్స్. కొత్త లాంచ్లు తక్కువగా ఉండటం వల్ల రియాలిటీ సెక్టార్ స్లో అయినట్టు కనిపిస్తుందని, వాస్తవానికి డిమాండ్ మరింత పెరిగిందన్నారు క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మనోజ్ గౌర్. క్రెడిబిలిటీ ఉన్న డెవలపర్స్ నిర్మిస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కు డిమాండ్ బాగా ఉందని, లొకేషన్ బట్టి బడ్జెట్ కాస్త ఎక్కువైనా కస్టమర్లు వెనకాడటం లేదని మనోజ్ తెలిపారు. ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ, క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు ఇర్ఫాన్ రజాక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. రియాలిటీ సెక్టార్లో డిమాండ్ ఎవర్ గ్రీన్ అని, లొకేషన్, ప్రైస్ అనుకూలంగా ఉంటే వెంటనే సేల్ అయిపోతున్నాయని, ఇన్వెంటరీలు ఉండటం లేదన్నారు. ఇక ఇదే ఈవెంట్లో సిఐఐ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, క్రెడాయ్ గతంలో తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని పునరుద్ధరించాయి. భారతదేశంలో గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ కు సంబంధించి మరో 3 ఏళ్లు కలిసి పనిచేయాలని సిఐఐ, ఐజీబీసీ, క్రెడాయ్ సభ్యులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఈ 2 సంస్థలు తమ సభ్యులు చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణాల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడంలో మద్దతు ఇవ్వడంతో పాటు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తమ ప్రాజెక్టుల నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీస్ను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించనున్నాయి. 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ $10 ట్రిలియన్ మార్కును టచ్ చేస్తుందని కొల్లియర్స్ క్రెడాయ్ రిపోర్ట్ తెలిపింది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డిజిటలైజేషన్, జనాభా వృద్ధి, స్థిరత్వం, పెట్టుబడుల్లో వైవిధ్యం అన్నీ కలిసి భారత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని రిపోర్ట్ వెల్లడించింది. 10 ట్రిలియన్ల మార్కెట్ అంటే భారత జీడీపీలో దాదాపు 14-20% వాటా రియాలిటీ సెక్టార్దే మరి. ఇక సిడ్నీ నగరాన్ని చూసి మనం చాలానే నేర్చుకోవాలంటున్నారు ఆర్వీ నిర్మాణ్ గ్రూప్ ఎండీ రామచంద్రారెడ్డి. సిడ్నీలో ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. చాలా వెల్ ప్లాన్డ్గా రోడ్ల నిర్మాణం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా మెట్రో సిస్టమ్ అద్భుతమంటున్నారాయన. మెట్రో ట్రాక్ కింద అండర్ గ్రౌండ్లో మరో మెట్రో ట్రాక్ ఏర్పాటు ఉంటుందని, ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ లాంటి నగరాల్లో చేపట్టేందుకు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మన దగ్గర కూడా సిడ్నీ లాంటి నగరాలను చూడొచ్చన్నారు. సిడ్నీ నగరం నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఇదేనని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. నేను మెట్రోలో కూడా వెళ్ళడం జరిగింది. అండ్ బిలో అంటే అంటే ట్రైన్ ట్రాక్ కింద మళ్ళా ఫర్దర్ అండర్ గ్రౌండ్ లో పోయి మెట్రోను డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి అంటే ఆ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు బిల్డింగ్స్ కిందికి వెళ్ళి, రోడ్స్ కిందికి వెళ్ళి, తర్వాత ఇప్పుడు ఈవెన్ వాటర్ కిందికి వెళ్ళి కూడా వాళ్ళు మెట్రోను డెవలప్ చేసి చాలా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మనం హైదరాబాద్ లో కానీ అంటే ఇప్పుడు ఎనీ సిటీ మీరు ఎప్పుడైనా ఒక లెవెల్ దాటిన తర్వాత ముంబై కానీ, మీరు కలకత్తా కానీ, లేకపోతే ఢిల్లీ కానీ చూసినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద బాగా డిపెండ్ అవుతారు. మన హైదరాబాద్ లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యేటట్టు పబ్లిక్ ను కొంతవరకు వాళ్ళకు అంటే ఫెసిలిటీస్ ఇవ్వడము, తర్వాత కొంత వాళ్ళకు అంటే ఆ టైం లైన్ లా వాళ్ళకు రీచ్ కావడం, ఏదైతే ఇప్పుడు మెట్రో ఉన్నదో అట్లాంటి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసినప్పుడు డెఫినెట్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయినప్పుడు ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లా డబ్ల్యూ హోటల్ మనం ఏదైతే మనం ఇది చేస్తున్నామో, ఈ ఐసీసీ కన్వెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఎంత థిక్లీ పాపులేటెడ్ ఏరియా. అంటే మీరు అంటే బిల్డింగ్ చూసినప్పుడు మొత్తం టోటల్ అన్ని బిల్డింగ్స్ అనే కవర్ అయ్యాయి. అయినా కానీ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు మా ఫ్రెండ్ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటాడు, నిన్న వెళ్ళి రావడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే ఎప్పుడు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదనే డిపెండ్ అవుతారు. కాబట్టి ఇక్కడ వెహికల్స్ రావు కాబట్టి ఈ ప్రాబ్లం అంటే మనకు ఆ ట్రాఫిక్ ప్రాబ్లం అనేది లేకుండా జరుగుతుంది. అది కూడా హైదరాబాద్ లో డెవలప్ చేయాలని, ఎందుకంటే కొంతవరకు పోయిన గవర్నమెంట్ కూడా డెవలప్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మెట్రో కానీ లేకపోతే ఇప్పుడు ఓఆర్ఆర్ కానీ ఇట్లాంటి డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి అదే పంతాలో ఇప్పుడు మనకి వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసి మెట్రో మీద ఎస్పెషల్లీ మెట్రో అండ్ బస్ సర్వీసెస్ మీద ఎక్కువ డిపెండ్ అంటే మనము దాన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. సిడ్నీలో వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆర్క్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ గుమ్మి రామరెడ్డి. అండర్ టన్నెల్స్, హైవేల మీద ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ తో పాటు అటు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉంటాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ సిడ్నీలో ఎక్సలెంట్ గా ఉంటుందన్నారు. హైదరాబాద్లోనూ భారీ నిర్మాణాలు పెరిగిపోయాయని, అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మన దగ్గర అసలే ట్రాఫిక్ కష్టాలు ఎక్కువని, ఈ సమస్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందని, కాబట్టి సిడ్నీని ఆదర్శంగా తీసుకుని ప్లానింగ్ చేసుకోవాలన్నారు. ఫుట్ పాత్స్ అంటే ఎలా ఉండాలి, వాకింగ్ ట్రాక్స్ ఎలా ఉండాలి, సైకిల్ ట్రాక్స్ ఎలా ఉండాలి. మనం కూడా ఒక సైకిల్ ట్రాక్ చేశాము, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ వెల్. సో ఇక్కడ ఒక రోడ్ మీద దేర్ ఎ బిగ్ హైవే గోయింగ్ త్రూ, దానిపైన ఐదర్ సైడ్ కాలం చేసేసి పైన బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ ఇస్ ఏ హోటల్. yes sir. సో అట్లాంటి మెనీ ప్లేసెస్ ఐ హావ్ సీన్ ఇన్ దిస్ సిడ్నీ. సో ట్రాఫిక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే పాపులేషన్ చూసుకుంటే సిడ్నీ పాపులేషన్ ఇస్ వెరీ లో. ద సిస్టమేటిక్ అప్రోచ్ ఆఫ్ ది అంటే పాలసీ మేకర్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ లుక్స్ వెరీ వెరీ సింపుల్ ఫర్ ది థింగ్స్. అంటే ఒక ఎండ్ నుంచి ఒక 25-30 minutes లోపల ఎంటైర్ సిటీకి మనం వెళ్ళిపోవచ్చు. అంటే దేర్ ఎ బిగ్ టనెల్ ఆఫ్ 20 kilometers. సో పైన రెసిడెన్సీస్ ఉంటాయి, కింద అండర్ గ్రౌండ్ టనెల్స్ ఉంటాయి. భారత్తో పోల్చితే ఆస్ట్రేలియా విస్తీర్ణం పరంగా చాలా పెద్దది, జనాభా సంఖ్య తక్కువ. అయినప్పటికీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ దేశ నిర్మాణ రంగం ప్లానింగ్ ఉంది. అందుకే అక్కడి వసతులు, సదుపాయాలు అన్నీ అంత గొప్పగా కనిపిస్తాయి. మన దేశం విస్తీర్ణం తక్కువ, జనాభా ఎక్కువ. అందుకే మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరిపోవు. కాబట్టి ఇక నుంచైనా నిర్మాణ రంగంలో ప్రపంచ స్థాయి ఆలోచనలు అందుకొని అందుకు తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ఇక ఒక్కటి మాత్రం క్లియర్, ఇప్పటి వరకు జరిగిన నాట్కాన్లతో పోల్చితే సిడ్నీలో జరిగిన 22వ ఎడిషన్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్లో నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సిడ్నీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నాట్కాన్ 2024 కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన ఉత్సాహాన్ని అందించే ఒక బూస్టింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.